చాలా చాలా సంతోషం. ఇదొక పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యానికి ఇప్పుడు నాకు ఈ బాధ్యత వచ్చింది. చాలా సంతోషం. ఒక ఆదివాసీ బిడ్డగా మరి ఒక మంత్రి హోదాలో నేను ఇక్కడ ఉండి అంటే కొంత నాకు ఒక బాధ్యత, నేను కూడా సూచనలు ఇవ్వచ్చు, కమాండ్ అంటే ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇది కాదు మా పద్ధతి, ఎవరన్నా అటు ఇటు అన్నా కూడా ఇది కాదని మా పూజారుల ఆలోచనను నేను డైరెక్ట్ గా అధికారులకు గైడ్ చేయొచ్చు, గవర్నమెంట్ తో కూడా చెప్పుకునే అవకాశంగా ఈ యొక్క పదవిని, అంతే తప్ప వేరే రకం కాదు. అంటే మేము అనుకున్న పద్ధతిలో గుడి నిర్మాణం చేసుకోవడానికి ఇక్కడ బిడ్డగా మీరు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం తెలుపవచ్చు. ఇందాక మీరు అన్నట్టుగా ప్రభుత్వంతో ఫైట్ చేసి నిధులు కూడా తీసుకురావచ్చు. అక్క, ప్రెసెంట్ ఈ ఆలయానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్నో విమర్శలు, ఎన్నో ఆరోపణలు ఇవన్నీ తిప్పికొడుతూ ఒక గుర్తింపు తీసుకొస్తున్నారు. దాదాపు 200-250 ఏళ్ళు ఉంటది అంటున్నారు ఈ చరిత్ర. సో ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతుంది? అంటే ఫస్ట్ మేము అంచనా వేసింది ఈ గుడి నిర్మాణానికి 79 కోట్లతో అంచనా వేసారు. తర్వాత ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి దాంట్లో. సింబల్స్ అప్పుడు అంటే బొమ్మలు ఇవన్నీ లేకుంటుండే, అది కొంచెం ఖర్చు యాడ్ అయింది. తర్వాత చుట్టూ రోడ్డు కూడా ఇస్తున్నారు. అట్లా అది 101 కోటి వరకు బహుశా పెరుగుతుంది. ఆ చుట్టూ రోడ్లు, బొమ్మలు ఇవన్నీ. కానీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసి 79 కోట్లతో అట్లా. తర్వాత బయట జరిగే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము జాతర నిర్వహణ కోసం ఇచ్చుకుంటాం కదా 100 కోట్లు. ఈసారి 150 కోట్లు మనకు ముందే శాంక్షన్ చేశారు, గుడి అనుకోక ముందే. ఈసారి మీరు అంటే మేము స్మృతివనము ఇంకా అక్కడ గుట్ట మీద భక్తులకు సౌకర్యాలు అవి అనుకొని అట్లా ప్లాన్ చేసుకున్నాం. సో అనుకోకుండా గద్దెల మార్పిడి నుంచి ఈ మొత్తం ఇదంతా ఆలోచన సీఎం గారు చేయండి అని చెప్పడంతో ఇదంతా చేస్తున్నాం. చుట్టూ రోడ్లు వెడల్పు అవుతున్నాయి, జంక్షన్స్ డెవలప్ అవుతున్నాయి, మళ్ళీ జాతర మెయింటెనెన్స్, సిబ్బంది, పోలీసు, ఇదంతా అది 100 కోట్లు, అది వేరే బడ్జెట్. ఈ గుడి చుట్టూ మాత్రం ఫస్ట్ 79 అనుకున్నారు. ఇప్పుడు కొంత చుట్టూ రోడ్లు, తర్వాత శిలా సంపద కూడా పెరిగింది, బొమ్మల చెక్కుడు. అప్పుడు మేము ప్లేన్ గా ఆలోచన చేసినాం. సో అవన్నీ కలిసి ఇంకొక 101 కాడికి ఏమో వచ్చిందని తెలిసింది. అంటే పూర్తిగా ఇంకా మేము లెక్క చేయాలి. అక్కడక్కడ అవసరం ఉన్నప్పుడు ఇచ్చేస్తున్నారు సీఎం గారు. ఎక్కడైనా ఈ రోడ్డు లేదు బాగా, లేకుంటే ఇక ఇది పెంచాలి, ఈ టవర్స్ 4 చుట్టూ మీడియా టవర్స్ కానీ పోలీస్ టవర్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఇంకొక బిల్డింగ్ వచ్చింది, R&B గెస్ట్ హౌస్. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలోనే లెక్క చేసి అంత గవర్నమెంట్ కు ప్రెస్ కు మేము ఇవ్వగలుగుతాం.